గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? స్థానిక ఎన్నికలు అసలు జరుగుతాయా? జరిగితే ఇప్పటివరకు జరిగిన ప్రొసీజర్ కంటిన్యూ అవుతుందా, లేదా ఫ్రెష్గా మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఇప్పటివరకు జరిగిన ఏకగ్రీవాల సంగతి ఏంటి? ఇప్పటికే అభ్యర్థులు ఖరారై నామినేషన్లు కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఆ ప్రక్రియ కంటిన్యూ అవుతుందా లేదా అనే ఒక చర్చ జరుగుతుంది. ఆ ప్రక్రియ కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. ఆర్డినెన్స్ సమయం ముగిసిపోయింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. ఒకసారి ఆర్డినెన్స్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడం ఏమాత్రం కుదరదు. ఎక్కడ కూడా రాజ్యాంగంలో అటువంటి ఫ్లెక్సిబిలిటీ లేదు అని చెప్తున్నారు. చట్టం చేయాల్సింది, చట్టం చేయలేకపోయారు. శాసనమండలిలో దానికి సంబంధించిన ఆమోదం లభించలేదు. ఇలా చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఒక వాతావరణం నెలకొని ఉంది. నిన్న ఒక పిటిషన్ పైన హైకోర్టు విచారణ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వాన్ని అడిగింది ఎన్నికల పరిస్థితి ఏంటి అని. ప్రభుత్వం గతంలో కరోనా సందర్భంగా కరోనా చాలా పెద్ద ఎత్తున విజృంభిస్తున్న టైంలో మొట్టమొదటిసారి భారతదేశంలో కరోనా వ్యాప్తి చాలా పెద్దగా ప్రారంభమైన సందర్భంలో ఎన్నికలు నిర్వహించాలి అని ప్రభుత్వం అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా చాలా ఉత్సాహం చూపారు. అధికార పార్టీకి సంబంధించిన నేతలకు ఎక్కువ సీట్లు వస్తాయనే భయంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్ని వాయిదా వేయించారంటూ ఆయన పైన విమర్శలు చేశారు. ఆయన పైన కోర్టుకు వెళ్ళారు, ఆయన తొలగించారు, కొత్త కమిషనర్ తీసుకొచ్చారు, అదంతా రద్దయింది. ఈ మొత్తం ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ కదలిక వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు పెట్టడం సాధ్యమవుతుందా? ఎన్నికలు పెడితే పాత ప్రక్రియ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందా? ఎన్నికలు నిర్వహించకపోవడానికి ప్రభుత్వం చెప్తున్న కారణాలేంటి? చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి వచ్చిన ఇబ్బంది ఏంటి అనే ప్రశ్న కూడా కనిపిస్తోంది. కానీ పొలిటికల్గా చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం వచ్చే సంవత్సరం మార్చి 31 వరకు ఉన్న నేపథ్యంలో ఆయన పదవిలో ఉన్నంత వరకు కూడా ఎన్నికలు నిర్వహించకూడదు అనేది అధికార పార్టీ భావిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దానికోసం ఏదో ఒక కారణం చూపి ఎన్నికల్ని ప్రొలాంగ్ చేసే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ టెక్నికల్గా మాత్రం కోర్టులో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా కేసులు ఉన్నాయి. ఎన్నికల నియమావళికి సంబంధించిన కేసులు ఉన్నాయి. కోడ్కి సంబంధించిన కేసులు ఉన్నాయి. కోడ్ ఇప్పుడు ఆల్రెడీ కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఎన్నికల తేదీ ప్రకటిస్తే దానికి ముందు 6 వారాల ముందు కోడ్ ఇవ్వాలా? ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సందిగ్ధం కంటిన్యూ అవుతుంది. దానిపైన చర్చ చూద్దాం ఈరోజు మార్నింగ్ ఇష్యూలో. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అబ్దుల్ అజీజ్ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి నరహరిశెట్టి నరసింహారావు గారు, అలాగే జనసేన నుంచి యశస్వి పాలవలస గారు, అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా అబ్దుల్ అజీజ్ గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, నమస్కారం. అజీజ్ గారు, ఏంటి స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? గతంలో ఎన్నికలు వాయిదా వేసిన సందర్భంలో ఎన్నికల కమిషనర్ పైన అధికార పార్టీ విమర్శలు చేసింది. ప్రభుత్వానికి తెలియకుండా చేశారు, కావాలని అధికార పార్టీ ఎక్కువ గెలుస్తుంది కాబట్టి చేశారు. ఇలాంటి విమర్శలు అధికార పార్టీ ఎస్ఈసి పైన చేసింది. ఇప్పుడు ఎన్నికలు జరిగే వాతావరణం ఉందా? ఎన్నికలు జరగాల్సి వస్తే, ఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి నిర్వహించాల్సిన అవసరం ఉందా? మీ వర్షన్ ఏమిటి తెలుగుదేశం పార్టీగా? ఒకటండి, యాక్చువల్గా నిమ్మగడ్డ ప్రసాద్ కమిషనర్ గారు, ఎలక్షన్ కమిషనర్ గారు, ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే ఆయన బాధ్యత ఏంటంటే ఈ కరోనా దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా పాండమిక్ WHO ఆల్రెడీ వార్నింగ్స్ ఇచ్చింది. పక్క దేశాల్లో దీని పరిస్థితులు బాగలేవని, ఇటలీ అలాగనే యూరోప్లో ఒక 2 కంట్రీస్ కానీ అనౌన్స్ చేసిన ఎలక్షన్స్ క్యాన్సిల్ చేసుకున్నాయి. మరి ఈ పరిస్థితి మనకు కానీ వస్తుంది. ఇదేదో ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యాధి కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబలే అవకాశాలు ఉన్నాయని తెలిసి ఈ సందర్భంలో ఆయన ఒక అంచనా వేసుకొని మన ఎలక్షన్ డేట్ అప్పటికి ఇది బాగా పాండమిక్గా ఉంటుందనే ఆలోచనతో ఈ ఎలక్షన్స్ ఆపడం జరిగింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాండమిక్ గురించి ఏం చెప్పారు? ఒక చిన్న మాత్ర వేసుకుంటే వెళ్ళిపోద్ది, బ్లీచింగ్ చల్లేస్తే పోద్ది అని ఆ రోజు ఆయనకుండే అవగాహన, ఆయనకి ప్రపంచం పైన ఉండే అవగాహన ఆయన ఆ రోజు సింపుల్గా చెప్పారు. నిమ్మగడ్డ ప్రసాద్ గారు ఆ రోజు కమ్మ సామాజిక వర్గం అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఆ రోజు ఆయనకి ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గము, కమ్మ వాళ్ళకి చేస్తున్నాడు కావాలని అని ఒక హయ్యెస్ట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఒక హయ్యెస్ట్ డెమోక్రసీలో ఒక భాగం అది. దీంట్లో
అటువంటి వ్యక్తికి కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి మన కులాల్ని ఆపాద్యం చేయడం ఇది చాలా అన్యాయమైన పరిస్థితిలో చూసాం. అదే కాదు, ఆయన పదవి ఇంకా కాలం ఉండగానే ఆయన్ని తొలగియడం, ఇంకో కమిషనర్ని తేవడం. సరే, అదంతా ఓకే, నేను చెప్పాను, అదంతా జరిగిన చరిత్రే. ఇప్పుడు ఏంటి, ఏం జరగాలి? తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటుంది ఇప్పుడు? దీంట్లో మేము ఏదైతే ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకుంటుందో దానికి ఎప్పుడు కానీ మేము కట్టుబడి ఉంటాం. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ పైన ఇప్పుడుండే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నమ్మకం ఉంటే కదా ఆయన ఎస్ అంటే వీళ్ళు నో అంటారు. ఎందుకంటే ఆయన ఏదో మాకు సహాయం చేసినట్టు వాళ్ళు భావిస్తున్నారు. మేము చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడైనా జరపండి, ఏదైతే ప్రణాళిక ప్రకారం జరగాలో చేయండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంటే చేయాలి, దాంట్లో ఏమీ ఆపాల్సిన అవసరం లేదు. అయితే ఏదైతే పాత నామినేషన్లు వేశారో దాన్నే కంటిన్యూ చేస్తామంటే అది కరెక్ట్ కాదండి. ఈరోజు మేము చూసాం, కనీసము ఒక వ్యక్తి వచ్చి తన నామినేషన్ కానీ వేయలేకుండా చేసిన పరిస్థితి, పోలీస్ వ్యవస్థని మొత్తం వాడుకొని వాళ్ళ సొంత రౌడీల్లాగా చేసుకున్నారండి. ఇది ఐఎమ్ సారీ టు సే దిస్, మా కళ్ళారా చూసాం. కాబట్టి కోడి పిల్లల్ని ఎట్ట కాపాడుకుంటుందో అట్ట కాపాడుకోవాల్సి వచ్చింది. మేము మా యొక్క క్యాంప్ ఆఫీసుల్లో నుంచి కానీ తీసుకెళ్ళిపోయారు. దౌర్జన్యం ఇళ్లల్లో వెళ్ళి మహిళల పైన దౌర్జన్యం చేసి మీ భర్త వచ్చి విత్డ్రా చేస్తాడా లేదా అని చెప్పి వాళ్ళ పొలాల్లో నిలబడి ఈ పొలాన్ని మేము కబ్జా చేసేస్తాం, వచ్చి మీరు నామినేషన్ మీరు విత్డ్రా చేస్తారా లేదా? ఇప్పుడు జరిగిన పరిస్థితి ఉండదు అనుకుంటున్నారా? దౌర్జన్యాలు తగ్గలేదు. మేము ఒకటే చెప్తున్నాం, అటువంటి పరిస్థితి వస్తే ఇటువంటి ఎలక్షన్లు జరగనే కూడదు. ఈరోజు మా కండబలం ఉంది, గవర్నమెంట్ ఉంది అని చెప్పి ఈరోజు వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇది ప్రజాస్వామ్యంలో ఆమోద తగింది కాదు. ఇది మేము చెప్తున్నాం. మహిళలని కాకుండా కత్తిలతో వాళ్ళకి గాయాలు చేసింది చూసాం, కత్తులతో హత్యలు చేయడానికి చూశారు, బెదిరింపులు. ఇది మంచి పద్ధతి కాదు. మేము చెప్పేది ఒకటే, ఏది కానీ ప్రజాస్వామ్య పద్ధతిగా జరగాలి తప్ప ఈరోజు భయభ్రాంతులతో అంతకెందుకు ఎలక్షన్ చేయడం? డబ్బులు వేస్ట్, ప్రజల డబ్బులు, దానికోసం ఎలక్షన్ చేయబడలే. ఒక ఫెయిర్ పద్ధతిలో ఎలక్షన్ జరిపే పని అయితే జరపాలి. అది ఎలక్షన్ కమిషన్ గారు కానీ దానిపైన ఆయనకి సామర్థ్యం ఉంటేనే చేయాలి. ఊరికనే పెట్టేసి వీళ్ళందరూ రౌడీలు ప్రజలపైన వదిలేసి ఇక్కడ కూర్చొని ఎవరు ఓటేయడానికి రాదు. రేపు ఓటేయడానికి ఎవరు రారండి. ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతే మీరు చెప్తున్నట్టుగా గతంలో జరిగాయని మీరు ఆరోపణ చేస్తున్న అక్రమాలు మళ్ళీ జరగవనుకుంటున్నారా? గతంలో ఇదే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన పైన కూడా మీరు చాలా విమర్శలు చేస్తున్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే రమేష్ కుమార్ ఏం చేస్తున్నారు, పట్టించుకోవట్లేదని విమర్శలు ఆయన పైన కూడా చేశారు. ఇప్పుడు చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఆ పరిస్థితి ఉండదు అనుకుంటున్నారా? ఇప్పుడుగా మేము చెప్పేది ఒకటే, ఆయన పరిమితి పాలసీలు తెచ్చే వరకే ఇక్కడ వచ్చి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. లా అండ్ ఆర్డర్ ఈ రోజు మీరు చూశారు, కోర్టు మీరు ఎందుకు ఉంటారా, రాజీనామాలు చేస్తారా అని చరిత్రలో ఎప్పుడైనా ఇటు జరిగిందా? ఈ రోజు లా అండ్ ఆర్డర్ పై నమ్మకం లేకుండా పోయింది మాకంటే రాజకీయ నాయకులకు కాదు, ప్రజలకి. ఒక్క కేసు కానీ పోలీస్ స్టేషన్కి పోవట్లేదు, పోతే వాళ్లపైన తిరిగి కేసులు పెడుతున్నారు. అందుకోసం ప్రతి కేసు, చిన్న కేసు కానీ ఈరోజు కోర్టులకు పోతా ఉంది. మేము చెప్పేది ఒకటే, సరైన లా అండ్ ఆర్డర్ నాకు తెలిసి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ తో చేసే పని అయితే చేయగలుగుతాం. ఎలక్షన్స్ వీళ్లపైన నమ్మి చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఆ స్వేచ్ఛ లేదు, ప్రజల్ని నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి లేకుండా పోయింది ఈరోజు. సో మేము కోరేది ఒకటే, ఎలక్షన్స్ పెట్టేది ఇప్పుడు ఉండే పరిస్థితులను బట్టి జాగ్రత్తలు తీసుకొని పెడితే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. అట్ట కాదు బ్లీచింగ్ చల్లేస్తే పోద్ది, మీ అందరికి ఒక మాత్ర వేస్తాం ఎలక్షన్ ముందు ఓటు వేయడానికి వస్తే మీరు వచ్చి వేయండి అంటే అది కుదరదు. మీరు ప్రాపర్గా కేర్ తీసుకొని శానిటైజ్ చేసి హైజీన్ చేసి పెడితే వీఆర్ హ్యాపీ. అదే కాకుండా మాకు వచ్చి కావాల్సింది ఏంటంటే సెంట్రల్ ప్రొటెక్షన్తో ఎలక్షన్ జరగాలి, అది మా కోరిక. రైట్ అజీజ్ గారు. పురుషోత్తం రెడ్డి గారు సార్ నమస్తే సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్.
ఏంటి పరిస్థితి? మళ్ళీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం చేయాలి అని ఒక డిమాండ్ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, చాలా సందర్భాల్లో చేశాయి. గతంలో రాజకీయ పార్టీలు చేసిన విమర్శే కాదు, ఎన్నికల కమిషనర్గా ఉన్న రమేష్ కుమార్ గారు కూడా జరిగిన ఏకగ్రీవాలపైన అనుమానాలు ఉన్నాయి. బలవంతంగా ఏకగ్రీవాలు చేశారు, 70% పైగా కడప లాంటి జిల్లాల్లో ఏకగ్రీవాలు చేశారు, వాటిపైన అనుమానాలు ఉన్నాయంటూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సి వస్తే మళ్ళీ మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలి అనే ఒక డిమాండ్కి, అనే ఒక వాదనకి ఏ రకంగా అర్థం చేసుకోవాలి దాన్ని? ఒకటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల్లో వాయిదా వేశారు. దాంతోపాటు ఒక 2 ఎస్పీలు, ఒక 2 కలెక్టర్ల పైన బదిలీ చేయమని చర్యలు తీసుకోమని సిఫార్సు చేశారు. అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో జరిగిన ఆరోపణలపైన విచారణ కూడా చేస్తాము అని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేశారు. అది 2-3 అంశాలు ముందుకు వస్తాయి. ఎన్నికలు జరుగుతాయా జరగవా, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ఆయన ఎట్లా వ్యవహరిస్తాడు, జరిగితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఒకటి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరస్పరం రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. దీనికి ఎవరు కారణం అనేది ఒక అంశం అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజకీయ నాయకుడు కాదు, కానీ ఈ మొత్తం వ్యవహారంలో 2 ప్రత్యర్థులుగా మారిపోయారు. మొత్తం వాళ్ళ వ్యవహారాలు మొత్తం చూసినప్పుడు దీనికి 2 వైపు నుంచి లోపాలు జరిగాయని నేను భావిస్తాను. ఒకటి, ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారు కోవిడ్ నేపథ్యంలో వాయిదా వేశారు, దాన్ని సుప్రీంకోర్టు కూడా బలపరిచింది. కానీ నేను తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు మార్చిలో కాదు, జనవరిలో WHO హెచ్చరిక చేసింది ప్రపంచాన్ని, చాలా జాగ్రత్తగా ఉండండి అని. కానీ మన భారతదేశం పట్టించుకోదు, మనం దాని మూల్యాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ మార్చి 1st వీక్ లో జరిగిన అఖిల పక్షంలో ఎన్నికలు వాయిదా వేయమని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేసింది, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరిగేది మంచిది కాదని చెప్పి. కానీ ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏం డెసిషన్ తీసుకున్నారంటే ప్రభుత్వ ఒపీనియన్ అడిగారు. మీ అభిప్రాయం అంటే అవసరం లేదు, పెట్టచ్చని వాళ్ళు కూడా చెప్పినారు. మొత్తం మీద ఎన్నికలు అయితే ఇంకా 3-4 రోజులు ఎన్నికలు జరుగుతుందనగా వారు వాయిదా వేశారు. దానికి కోవిడ్ అని చెప్పారు. అప్పుడు ప్రభుత్వాన్ని ఆయన అభిప్రాయం అడగలేదు. అభిప్రాయం అడగకుండా నిర్ణయం తీసుకున్న అధికారం వారికి ఉన్నప్పటికీ కూడా ఒక సాంప్రదాయం సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాల్సింది. అభిప్రాయం తీసుకోవడం వేరు, పాటించడం వేరు. ఆ తర్వాత జరిగిన మొత్తం సీక్వెన్స్ మనం చూసినప్పుడు ఎన్నికలు మొత్తం కూడా ఈ కోర్టుల్లో 2 వాద ప్రతివాదాలు చూసుకున్నప్పుడు పరస్పర శత్రువులుగా మారిపోయారు. ఎక్కడ కూడా వ్యవహారం ఇండిపెండెంట్ గా వ్యవహరించలేదు. ఆ తర్వాత వాళ్ళు ప్రైవేట్ హోటల్లో కలడం ఇవన్నీ చూసినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యాటిట్యూడ్ కూడా ఆ అధికార పార్టీ చేసే ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా వ్యవహరించారు. ఈ రోజు కూడా వారి పదవిని తొలగించాలా వద్దని చర్చ మీద రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంది. స్టేజ్ ఇవ్వలేదు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇంకా పెండింగ్ లో ఉంది. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఏం జరుగుతుందో చూడాలి. కానీ నేను అనుకుంటుంది, ఆ రోజు కరోనా విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎట్లా యాటిట్యూడ్ వ్యవహరించారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లే చేస్తుంది. ఎందుకంటే 2 రాజకీయంగా ప్రత్యర్థులుగా మారిపోయిన తర్వాత అవకాశాన్ని దేనికి ఆ రోజు వారు వాయిదా వేసుకోవడానికి దాని మాట అన్నారు, ఈ రోజు జరగకుండా ఉండడానికి అధికార పార్టీ దాన్ని ఉపయోగించవచ్చు. దానికి కారణం కరోనా కాదు, ఎన్నికలు ఈయన పీరియడ్లో జరగడం ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇష్టం ఉండకపోవచ్చు అనేది మనకు క్లియర్గా అర్థం అవుతా ఉంది. అయితే అదే సందర్భంలో దీని పరిష్కారం 2 హుందాగా వ్యవహరించి ఒకరి పట్ల ఒక గౌరవాన్ని ప్రదర్శించుకొని ఎన్నికలు జరిపితే జరుగుతుంది. లేకపోతే మళ్ళీ మొదటికి ఏమొస్తుంది, ఒకవేళ రమేష్ కుమార్ గారు జరపాలని కోర్టు ఆదేశించినా కూడా ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు? రమేష్ కుమార్ గారు ఒక అధికారి మాత్రమే, కింద మళ్ళీ యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది. వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఎన్నికలు ఫేర్ గా జరగవు. అదే సందర్భంలో ఎక్కడి నుంచి ప్రారంభించాలి, ఇది ఒక మౌలికమైన అంశం వస్తుంది. నేను అనుకుంటుంది ఎన్నికల్లో కొన్ని తీవ్రమైన అక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా ఈ ముందెన్నడూ లేనట్టుగా మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన కల్చర్ ఏంటంటే నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవడం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకం. పోలీసులు దాన్ని సహకరించే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ పర్సంటేజ్ మొత్తం 90%. మీరు కడప 70 అన్నారు, మా చిత్తూరు జిల్లాలో 80% పైన ఇనానమస్ అయిపోయినాయి. ఇంకా జరగాల్సింది 20%, 30% ఎన్నికలు, 90-70% అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని రివ్యూ ఎట్లా చేయాలి? ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది, ఏదైనా రివ్యూ చేయాలంటే ఎక్కడైతే ఇనానమస్ జరిగినాయో ఆ ఇనానమస్ జరిగిన చోట కంప్లైంట్స్ ఉండాలి. అంటే జనరల్ కంప్లైంట్స్ కాదు, స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఉండాలి. నేను చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ని, పౌరుణ్ణి, చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రగిరి నియోజకవర్గం. సింగిల్ కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ చేయలే. 92% ఇనానమస్ అయిపోయింది. ఎంపీటీసీలో 92% ఇనానమస్ చంద్రగిరి నియోజకవర్గం. కానీ ఏంటంటే ఆ విషయం ఇద్దరు సర్దుకున్నారు. ఇప్పుడు ఎవరు దీని విచారణ ఏం చేస్తుంది కోర్టు? సిఈసి, ఎస్సీసీ ఏం చేస్తారు? కాబట్టి ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అయితే బీహార్ ఎన్నికలతో దీన్ని పోల్చడం. ఎందుకంటే బీహార్ ఎన్నికలు కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది. ఇన్ టైంలో లేకపోతే మళ్ళీ 6 నెలలు పొడిగించాలంటే పార్లమెంట్ లో చట్టం తేవాలి. ఈ ఎంపీటీసీ ఎన్నికలతో పోల్చడం కాదు, ఎన్నికల ప్రక్రియ కరోనా అడ్డం అంటున్నారు కాబట్టి అక్కడ అడ్డం లేని కరోనా ఇక్కడ ఎలా ఉంటుంది అని. కరోనా ఉన్న టైంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, జరుపుకోవచ్చు. రమేష్ కుమార్ గారు వాయిదా వేసిన సందర్భంలో అప్పటికే 2-3 రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారని ఒక కారణం కూడా చూపించారు ఆయన. ఇప్పుడు ఇంకా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అమెరికా లాంటి కంట్రీస్ లో చాలా ఎక్కువ కరోనా స్ప్రెడ్ అయింది అని చెప్తున్న కంట్రీలో కూడా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి.
అవునవును, నేను అదే అంటున్నా, ఎన్నికలకు సంబంధించినంత కరోనా సమస్య కాదు ప్రభుత్వానికి నేను అంటున్నా. ఎందుకంటే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులుగా మారిన తర్వాత కరోనాని సాగ్గా చెప్తారు. కరోనా నిజమే కదా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజుకి 5,000 వస్తా ఉంది, మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడితే మళ్ళీ ఇబ్బంది వస్తుందని ఆర్గ్యుమెంట్ చేయడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా కరోనా అన్నది తమ వాదనలు వినిపించుకోవడానికి వాడుకునే అస్త్రం తప్ప రాజకీయ కారణమే కాదు. అయితే రాజకీయంగానే ఉంటుంది. సుప్రీం నేను అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఈ పెండింగ్ లో లేకుండా తీర్పుని తొందరగా ఇచ్చేస్తే అన్ని సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. రైట్ పురుషోత్తం రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ నేత కామినేని శ్రీనివాస్ గారు మాజీ మంత్రి మనతో పాటు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. కామినేని శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం నరసింహారావు. అక్కడ ప్యానెల్లో ఉన్న అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ నేను పాత విషయాలు జోలికెళ్తుంది ఉంటే 1 minute ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం ఈ పాత విషయాలకు వెళ్ళకుండా ఒకసారి 2 సార్లు హైకోర్టులో 2 సార్లు సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా వచ్చిన గవర్నర్ గారు చెప్పినా చేయలేదు. హైకోర్టులో రేపు పొద్దున్న చీఫ్ సెక్రటరీకి పంచాయతీరాజ్ సెక్రటరీ అనవసరంగా పరిపల్సులు అదే ఉద్దేశం అర్ధరాత్రి తప్పని పరిస్థితుల్లో జీవో తీసుకొచ్చి రమేష్ కుమార్ కి బాధ్యతలు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ప్రాపర్ గా గుర్తించలేదండి. ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు బతుకున్న వాళ్ళ జీవితంలో అతిపెద్ద ఉపద్రవం కరోనా. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ కేసు కోసం లాయర్లు, గవర్నమెంట్ మిషన్ది ఆ టైం, ఎనర్జీ, మనీ అంతా వేస్ట్ చేశారు. ఇప్పుడు కరోనా దేశంలో మనం 2వ స్థానంలో ఉన్నామండి మహారాష్ట్ర తర్వాత. కానీ అప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయకపోతే డెఫినెట్ గా మొదటి స్థానంలో ఉండేవాళ్ళం, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు ఒకటి మెయిన్ ప్రాబ్లం అంటే న్యాయ వ్యవస్థ ఉన్నదే న్యాయం చెప్పడానికి. ఒకళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు మాకంటే అర్థం చేసుకోవచ్చు, కానీ మొత్తం న్యాయ వ్యవస్థ అంతా మాకు వ్యతిరేకం అంటే అట్లా ఎక్కడా ఉండదు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినట్టు దాదాపు 100 విషయాల్లో తీర్పులు తప్పుని వస్తే మంచి ఒప్పుకున్నారు. తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోకుండా న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తారు. ఇవాళ హైకోర్టు దేశంలో ఎలక్షన్ జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగట్లేదు, ఇప్పుడు కరోనా కారణం అన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ అసలు కన్సల్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు మనం చూస్తే అప్పుడు ఏ ఎలక్షన్ అయితే కరోనా కారణంతో పోస్ట్పోన్ చేశారో అప్పుడేమో రమేష్ కుమార్ మీద గారు కోపం చూపించారు. ఇప్పుడేమో ఎలక్షన్ ఏంటంటే మేము ఎలక్షన్ పెట్టే పరిస్థితి లేదన్నారు. డెఫినెట్ గా అందరితో మాట్లాడి చేయాలి, అది అదే పెట్టాలంట. నాకు తెలిసింది, నేను అథారిటేటివ్ మీ ద్వారా ఏపీఎన్ వాళ్ళకి క్లియర్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే రమేష్ కుమార్ గారు ఎలక్షన్ కమిషనర్ గా ఉండే ఎలక్షన్ పెట్టడం అనేది జరగదు. ఎందుకంటే రమేష్ కుమార్ గారు వాళ్ళు చెప్పినట్టు వినరు, ఇండిపెండెంట్ గా ఉంటారు కాబట్టి కుదరదు. పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకుని నన్ను ఎవరు చూడలేదు అనుకున్నట్టుంది. కనకరాజు గారు ఇవాళకి విజయవాడలో ఉన్నారు. ఆయనకి అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ ఆయనకి ఏపీలో పనే లేదు, ఆయన తీసేశారు, ఆయన సంబంధం లేదు. కానీ మొత్తం లీగల్ ప్రాక్టీస్ హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆయనే నడిపిస్తున్నారు. నేను ఇది నాకున్న దీంతో చెప్తున్నాను, నేను మామూలుగా ఎవరో ఏదో అన్నది కాదు, నాకున్న బాగా అథారిటేటివ్ న్యూస్ తోనే చెప్తున్నాను. కనకరాజు గారు విజయవాడలో ఎక్కడున్నారో కూడా చెప్తున్నాను. ల్యాండ్ మార్క్ ప్రైడ్ అపార్ట్మెంట్ D3లో ఉంటున్నారు. మీరు అదే చెబుతా. ఇవాళ CMO ఆఫీసర్స్, గవర్నమెంట్ పంచాయతీరాజ్ ఆఫీసర్స్, అలాగే SECలో కూడా సీనియర్ ఫంక్షనరీస్ వాళ్ళ సెక్రటరీస్ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకెళ్లి తరగాలు చేస్తాడు. ఆయన తప్పించిన ఆయన విజయవాడలో ఎందుకుంటున్నారంటే 78 ఏళ్ల కనకరాజు గారిని మళ్ళా SECగా నియమించి ఎలక్షన్ జరిపించుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఆయనతో అయితే వాళ్ళు కోరుకున్న విధంగా కావాల్సినట్టు ఆయన ఎలక్షన్ జరిపిస్తారు కాబట్టి ఆయన పెట్టుకోవాలనుకున్నారు. సీఎం గారి మనస్తత్వం మనందరికీ తెలుసు. ఎవరు ఎంత మంచి చెప్పినా ఆయన అనుకున్నదే జరగాలి. ఎవరు చెప్పే సాహసం చేయరు, చెప్పినా వినరు. ఇది రాష్ట్ర ప్రజలు చేసుకుని దురదృష్టం. ఒకసారి ఈ మాట, ఎందుకంటే మనం కంపేర్ కూడా చేసుకోవాలి. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఉన్నారు. ఒకసారి ఆలోచిస్తే ఇవాళ అందరు చీఫ్ మినిస్టర్ 4 సార్లు మాట్లాడారు, అపోజిషన్ లీడర్స్ తో మాట్లాడారు. 130 కోట్ల మంది ప్రజల్ని అవతల చైనా వారు ఉన్నా కూడా ఒకే పార్టీ మీద నడిపించారు. ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. అవతల చైనా వారు ఇక్కడ కరోనాలో నిజంగా ఇంత విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతూ ఈ దేశం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఆయన వ్యవస్థలు ఎవరితోనూ ఈ రకంగా చేసిన వ్యవస్థలన్నీ కలిపి ఆయన దేశాన్ని నడిపిస్తారు. అక్కడ దేశంలోనేమో అంత సజావుగా ప్రభుత్వం నడుస్తుంది, రాష్ట్రంలోనేమో వ్యవస్థల మీద దాడి చేస్తూ జరుగుతుంది. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సువర్ణ అవకాశం. 150 సీట్లు ప్రజలు గెలిపించారు.
దాన్ని వాడుకుని ప్రజలకు ఉపయోగం చేయాలి. సరే అదొకే, కనకరాజు గారు వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి అనేది మీరు చెప్తున్న మాట. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఎక్కడి నుంచి జరగాలనే ఒక పాయింట్ కూడా ఉంది కామినేని శ్రీనివాస్ గారు. ఎందుకంటే రమేష్ కుమార్ గారు చాలా అలిగేషన్ చేశారు ఏకగ్రీవాల పైన, జరిగిన తీరు పైన. అది ఇప్పుడు కరోనా ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు. అప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికలు జరిగేటప్పుడు మీరు ఒకసారి మళ్ళీ పరిస్థితులు బాగున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ అడిగి పెట్టమన్నారు ఒకటి. రెండోది కొన్ని రూల్స్ వీళ్ళ వ్యవస్థల మీద నమ్మకం లేదండి. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది మీరు ఏ కొత్త స్కీమ్ పెట్టినా ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ 6.5 నెలల్లోనూ దాదాపు ఇప్పుడు 4 నెలల 25 రోజులు అయిందండి సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ చెప్పి March 15th చెప్తే ఇప్పుడు 8 కొత్త స్కీములు తీసుకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కాదు, వాళ్ళకి ఇంటిమేట్ కూడా చేయలేదు. అది ప్రభుత్వంలో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ కామినేని శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన నుంచి యశస్వి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్నికలు జరగాల, ఇప్పుడు జరిగితే ఎక్కడి నుంచి జరగాలి, జరుగుతాయి అనుకుంటున్నారా? కామినేని శ్రీనివాస్ గారు ఓపెన్గా చెప్తున్నారు, కనకరాజు గారు రెడీగా ఉన్నారు, ఆయన 31st పోవడమే ఆలస్యం, ఈయన వచ్చేస్తారు, వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని. గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న వాళ్ళు ప్రతి అందరికి కూడా పెద్దలకి గుడ్ మార్నింగ్. ఇది మన డైరెక్ట్ ఎలక్షన్స్ గురించి అంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టు ఇది పరిస్థితులు చూస్తే అండి ఒక సఫకేషన్ మోడ్లో ఉన్నాయి. నిజంగానే పూర్తిగా సఫకేషన్, పూర్తిగా ఏమంటే అది రూల్ ఆఫ్ లా లేదు. పూర్తిగా చూడాలంటే కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నవి ప్రభుత్వమే తీసుకుంటుంది. అన్నీ కూడా ఏది ఒక పద్ధతిగా ప్రక్రియలో వెళ్ళడంలా పూర్తిగా వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ లా అన్నది ప్రస్తుతానికి వెళ్తుంది. ఆఖరికి చట్ట పరిధిలో ఉన్నవి కూడా వీళ్ళ సొంత పరిధిలో తీసుకొని ప్రభుత్వం వెళ్ళే ప్రక్రియలో వెళ్తున్నాయి. ఇదేంటంటే ఇప్పుడు రాజ్యాధికారం ఇచ్చారు ప్రజలు వైసీపీకి, ఇస్తే వీళ్ళు రాజ్యాంగాన్నే తొక్కుతున్నారు. ఇది చాలా అవమానమైనది, చాలా ఘోరంగా ఉంది పొజిషన్. ఇప్పుడు ఇకపోతే అండి లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనం అనుకున్న ఈరోజు విషయం టాపిక్ అదే కాబట్టి టాపిక్ ఏంటండి, అదే కరెంట్ అఫైర్ అయిపోయింది ఇప్పుడు ఏపీలో. దట్స్ అ వెరీ హాట్ టాపిక్ నా. జరిగితే ఈరోజు అంటే కిందటిసారి చేసిన తప్పితం చేయకూడదు జగన్మోహన్ రెడ్డి. అదే అండి, అంటే ఎందుకు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ అన్ని పార్టీలని కూర్చుని పెట్టి పొజిషన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్రభుత్వానిది. కాకపోతే బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఇక్కడ చేయటానికి ఏంటి అడ్డొస్తుంది? అక్కడ కరోనా అడ్డొస్తుందా, నిమ్మగడ్డ రమేష్ గారు అడ్డొస్తున్నారా, లేకపోతే అవైటింగ్ ఇందాక సార్ అన్నట్టుగా కనకరాజు గారి గురించి అవైటింగ్ ఫర్ కనకరాజు గారా? అంటే నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే అండి, అంటే నిమ్మగడ్డ రమేష్ గారు ఏమన్నా 13 జిల్లాల్లో వెళ్ళి ఆయన ఓటేస్తారా? ఆయన్ని చూసి ఎందుకు భయపడాలి? కరోనా అని ఒక నెపం ఎందుకు పెట్టాలి? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు ఏంటి, ఒక ఎలక్షన్లో కమిషనర్, ఆయన ఏం చేస్తారు, సిస్టమ్ని ఇచ్చేస్తారు. అంటే వీళ్ళ భయం ఏంటంటే ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజల్లోకి వచ్చే ధైర్యం మొట్టమొదట లేదండి నాగరాజు. ఇంకా అంతకంటే నరసింహరావు గారు, మనం మెయిన్ ఇష్యూ మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజల్లోకి దమ్ము ధైర్యం, నేను అది వర్డ్ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే ఉంటే అప్పుడు కరోనా అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ గారు ఆపితే ఈరోజు ఎందుకు వీళ్ళు అదే పెట్టుకొని చేస్తున్నారు? ఎన్ని నెలలు నిమ్మగడ్డ రమేష్ గారిని హైకోర్టు చుట్టూ, సుప్రీంకోర్టు చుట్టూ తిప్పారు. దానికి కారణం ఇప్పుడు ఏముంది, కరోనా. అసలు ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక పారాసెటమాల్లో ఒక బ్లీచింగ్ పౌడర్ వేస్తే అయిపోతుంది కదా అన్న సీఎం గారు ఈరోజు ఎందుకు అది సీరియస్గా తీసుకుంటున్నారు ఆఫ్టర్ సో మెనీ మంత్స్? అది ఒకటి ఆస్పెక్ట్. ఆయన అంటే భయపడుతున్నారు అని నేను అనను. భయపడడం దేనికంటే నిమ్మగడ్డ రమేష్ గారిని చూసి భయపడుతున్నారా, ప్రజల్ని చూసి భయపడుతున్నారా, కరోనాని చూసి భయపడుతున్నారా? దట్ వీ హ్యావ్ టు టేక్ ఎన్ ఆన్సర్. దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు కూడా డెమోక్రసీని పీక నొక్కి ఆపడం ఎన్ని రోజులు సాధ్యమండి? ఎన్ని రోజులు సాధ్యం? ఇది జరగదు. ఇవన్నీ ఒక ఇష్యూ అయితే ఈయన ఇక్కడ లా అండ్ జస్టిస్
వీటితో ఆడుకోవడానికి ఆయనకి టైం పడుతుంది. వీటి గురించి వీళ్ళ అనాలిసిస్ గురించి ఇవన్నీ చేయడంలోనే జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. ముందు ఆయన అడ్డంకులన్నీ తొలగించుకొని అప్పుడు ప్రజల్ని ఒక మభ్య పెట్టడం. ఇప్పుడు కొత్తగా అంటే దానికి సరిపడ్డ ఛానల్స్ ఉన్నాయి, ప్రభుత్వాన్ని వాయిస్ చెప్పే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపు జ్యుడిషియరీ మీద నెపం పెడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ గారి విషయంలో కానీ, రంగుల విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ హర్డిల్స్ అన్ని క్లియర్ చేసుకొని వాళ్ళు దే వాంట్ టు సే దట్ జ్యుడిషియరీ కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, జ్యుడిషియరీ కూడా మాకు ఒక అపోజిషన్ పార్టీ అయిపోయింది. జ్యుడిషియరీ అదే డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే కోర్టులు వేరే వాళ్ళ రైట్స్ ని కాపాడే పరిస్థితిలో ఉండాలి, కానీ కోర్టులే ఇప్పుడు వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే పరిస్థితిలో దిగజారిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. సో ఇది ఎక్కడంటే ఒకటండి, ఇది అంతా ప్రజెంట్ కరెంట్ అఫైర్. మన ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి నరసింహరావు గారు మనం అనుకుంటే అండి, అసలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కరోనా వచ్చింది, దాని గురించి పోస్ట్పోన్ చేయడం జరిగింది. నిమ్మగడ్డ రమేష్ గారు జరిగిన తర్వాత అంటే జరగక ముందండి కొన్ని నామినేషన్స్ అయ్యాయి. కొంతమంది విజయనగరంలో ఒక 2 దగ్గర అంటే బలవంతంగా యునానిమస్ గా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఆ ఇష్యూ ఎలక్షన్ కమిషనర్ గారికి, తర్వాత అన్ని హైయర్ అథారిటీస్ అందరికి కూడా లెటర్స్ మేము స్వయంగా రాయడం జరిగిందండి. అలాగే మొత్తం 13 జిల్లాల్లో కూడా చాలా నోటీసులు వెళ్ళాయి, చాలా లెటర్స్ ఇప్పుడు తప్పకుండా మళ్ళీ రీనోటిఫికేషన్ అవ్వాలి, మళ్ళీ కొత్త నామినేషన్స్ పడాలి. ఇవన్నీ తప్పకుండా ఆ ప్రక్రియని ఫాలో అయితే గానీ ఈ డెమోక్రసీని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకి ఎటువంటి ఇది ఉండదండి. లేకపోతే మళ్ళీ అంత పాత స్టైల్లోనే వెళ్తుంది. తప్పకుండా ఇది మళ్ళీ రీనోటిఫికేషన్ జరగాలి, మళ్ళీ కొత్తగా నామినేషన్స్ పడాలి. అయితే గానీ ఫ్రెష్ ఎలక్షన్స్, ఎవ్రీథింగ్ షుడ్ స్టార్ట్ ఎ ఫ్రెష్. నిమ్మగడ్డ రమేష్ గారు అని ఒక అధికారిని చూసి భయపడి ఈ రోజు కరోనాని ఒక నెపం పెట్టి ప్రభుత్వం అయితే వెనక్కి వెళ్తుంది. అది చాలా ఎందుకంటే బీహార్ నిజంగా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగడం తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ చేస్తున్నారు అనేది అంటున్నారు. ఇక్కడ ఆబ్లిగేషన్ ఏం లేదండి. అంటే 31 వరకు ఎలాగ పోస్ట్ పోన్ చేస్తే అంటే నిమ్మగడ్డ రమేష్ గారు వెళ్ళిపోతే ఏం చేసేస్తారని వీళ్ళు. రైట్, నరసింహారావు గారు గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కాంగ్రెస్ పార్టీ అబ్జర్వేషన్ ఏంటి? ఎన్నికలు జరపాలా వద్దా? జరిపితే ఎక్కడి నుంచి జరపాలి? ఎందుకు ప్రభుత్వం గతంలో ఎన్నికలు జరపాలి అని పట్టుబట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి ఆలస్యం చేస్తోంది? ఎందుకు మేనమేషాలు లెక్కిస్తోంది? ఏమిటి నరసింహారావు గారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ముందు సమావేశం ఏర్పాటు చేశారు. వారి మంత్రులతోనూ, గౌరవ శాసనసభ్యులతోనూ, గౌరవ పార్లమెంటు సభ్యులతో. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏం చెప్పారంటే, రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా జిల్లాలకు ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు మనకి 90% ఆ ఎన్నికల్లో మనం అభ్యర్థులకు గెలవాలి. లేకపోతే మంత్రులు అక్కడి నుంచి రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ గారికి రాజీనామా ఇవ్వాలి. స్థానికంగా ఉండే శాసనసభ్యులకు నెక్స్ట్ టికెట్లు ఉండవు. ఇది నా ఆదేశం అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అన్ని పత్రికల్లో కూడా ఆ సమావేశం అనంతరం జరిగింది. నరసింహారావు తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం తీసుకుంటే ఈ 13 జిల్లాల్లో కూడా గతంలో దాదాపు ఇప్పుడు మనకు సంవత్సరం గురించి 73 సంవత్సరాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడో కొన్ని గౌరవప్రదమైనటువంటి పంచాయతీలో లేకపోతే ఎంపీటీసీలు కానీ ఎక్కడో సరే కొంతవరకు 1-2 జడ్పీటీసీలు 10 వరకు జడ్పీటీసీలు అసలు. కానీ మరి ఈ రాష్ట్రంలో 6 పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, అలాగే జనసేన పార్టీ కూడా ఉంది ఎన్నికల ముందు. మరి ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు యునానిమస్ ఎలా జరిగింది నరసింహారావు గారు? అంటే యునానిమస్ జరిగిన దగ్గర కంప్లైంట్స్ కూడా లేవు అని పురుషోత్తం రెడ్డి గారు ఇంతకుముందు ఒక కోట్ చేశారు. యునానిమస్ జరిగిన దగ్గర చాలా చోట్ల కనీసం కంప్లైంట్స్ కూడా లేవు మిగతా పార్టీల నుంచి అని. కడప జిల్లా లేకపోతే ఉన్నాయి కంప్లైంట్, లేకపోతే మేము ఇంటర్ కంప్లైంట్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో జరిగిన కంప్లైంట్స్ ఉన్నాయి చాలా చోట్ల ఇన్ జనరల్ గా భయపడడానికి వచ్చి ఆంధ్ర భవనంలో మమ్మల్ని కలిశాడండి ఆయన. నన్ను
భయపెడుతున్నారు, పోలీసులు పిలుస్తున్నారు, రౌడీ షీట్ పెడతామంటున్నారు, అలాగే పాత కేసులు ఇబ్బంది పెడుతున్నామని, అలాగే రైతాంగం నుంచి ఉంటున్న వాళ్ళకి మీరు సహకార బ్యాంకులో రుణాలు కట్టాలి, 10 మంది నిలబెడతామని చెబుతామని చెప్పి రకరకాలైనటువంటి లోపాలు పెట్టారు, భయపెట్టారు, భయప్రాంతం చేశారు. పోలీసులు ఉపయోగించి ఆడ చేసినటువంటి అధికార తత్వం అంతా కూడా చేశారు. దాని మూలంగా చాలా ప్లేసెస్ లో ఉంచోవాలనేటటువంటి ప్రజాస్వామ్య పదం ఉంచోవాలనేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది స్థానిక సంస్థల ఎన్నికలకు దూరం అయ్యారు. అటువంటి భయానక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి చెప్పబట్టి అలాంటి మేము వెళ్ళి ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కలిసాం. నేను మా పిసిసి అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజనాథ్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసాం. అలాగే రాష్ట్రంలో జరిగేటటువంటి 1,00,000 వస్తువుల మీద జరిగిన దౌర్జన్యాలు, అక్కడ జరిగినటువంటి కొట్లాట్లో కొంతమందిని భయపెట్టు, కొంతమంది కిడ్నాప్ చేయటం, ఈ నెట్టిన మీద కూడా రాష్ట్ర డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ గారిని కూడా వెళ్ళి మేము మంగళగిరిలో కలవడం జరిగింది. నరసరారు అదే కాదు, ఇవాళ ఏదైతే చేసుకుంటూ వచ్చారో ఎనానిమస్ అన్ని కూడా రద్దయిపోవాలి. మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల ప్రక్రియ మళ్ళీ నామినేషన్ల పర్వతో ప్రారంభించాలనేటువంటి ఆనాడు డిమాండ్ చేశాం, ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ కిడ్నాప్లు, మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ ప్రలోభాలు ఇవే ఉండవా? మరి ఈసారి కనగరాజు గారి నేతృత్వంలో ఎన్నికలు జరగవచ్చు, అటువంటి వాతావరణం ఉంది అని చెప్తున్నారు. ఈసారి కంట్రోల్ చేయగలుగుతారా రమేష్ కుమార్ గారు? పోయినసారి అవన్నీ రమేష్ కుమార్ గారు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు అంటే రమేష్ కుమార్ గారు అయినా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు కాబట్టి వారు పరిశీలించాలి. వారికి కూడా రక్షణ కావాలని అడిగారు ఈ రాష్ట్రం. ఆయన ఏ ప్రజలకైతే ఏ అభ్యర్థులకైతే రక్షణ పెట్టాలో అటువంటి వ్యక్తి, సాక్షాత్ రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి వ్యక్తి, పోలీస్ కానీ మిగిలిన వ్యవస్థలు కూడా కంట్రోల్ పనిచేసినటువంటి వ్యక్తికి ఆయనకే రక్షణ కావాలని ఆయన కేంద్రాన్ని కోరుకునే పరిస్థితి వచ్చింది, గవర్నర్ గారిని కోరుకునే పరిస్థితి వచ్చింది. అందువల్ల రేపు ఎన్నికలు జరిగితే కేంద్ర పారామిలిటరీ వచ్చి దిగాలి. ఆ యొక్క బందోబస్తు ఎన్నికలు జరిగితేనే నిష్పక్షపాతంగా జరుగుతుంది తప్ప లేకపోతే రిగ్గింగ్లు జరుగుతాయి, అభ్యర్థులు బెదిరిస్తారు. వీటన్నిటి 1,00,000 ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఏళ్ళు అవుతారు ప్రభుత్వం అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎన్నికల్లో అభ్యర్థులు రావాలి, గెలవాలి. ప్రజాస్వామ్యంగా గెలవాలనే ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లేదు. అంటే నేను కూడా 35-40 నుంచి రాజకీయాల్లో ఉన్న ఎన్ని ఎన్నికలు చూశాను, స్థానిక సంస్థల ఎన్నికలు ఇటువంటి దారుణాలు జరగవు కూడా. ఎందుకంటే వారి ప్రభుత్వంలో 7 కమిట్మెంట్ పెట్టుకున్నారు. ఏమైనా కానీ మనకు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం ఈ రాష్ట్రంలో ఎన్నిక జరిగినా కూడా ఏకపక్షంగా వైసీపీకి ఫేవర్ గా జరిగిపోవాలనే ఆలోచన వారు ఉన్నారు. అది కూడా ప్రజాస్వామ్యవాదులు ఎవరు పడతారని హరిశంకర్ వాళ్ళు కనగరాజు గారిని తీసుకొచ్చారు, విజయవాడ నిలబెట్టారు. ఆయన గతులు కడుతున్నారా? హౌస్ ఓనర్ గారు మొన్న నాకు గతులు కట్టాలి పక్కన 5-6 లక్షలు అని చెప్పారు, పేపర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఇన్పుట్ చెప్దాం అనుకుంటున్నా అంటే వైసీపీ ప్రభుత్వంకి బెనిఫిట్ అవుతుందేమో, అదర్ వే రౌండ్. అందరూ నిమ్మగడ్డ రమేష్ గారిది March 31తో అయిపోతుందని అనుకుంటున్నారు. కానీ పదవీ కాలం అన్నది ఆయనది కోర్టులు ఆయన్ని తీసేయడం, సస్పెండ్ చేయడం జరిగి, ఐ మీన్ టర్మ్ ఇదైంది కదా. ఆ పదవీ కాలం ఒక 4 నెలలు 5 నెలల్లో ఆయన రెట్రోస్పెక్టివ్ గా ఆయన క్లెయిమ్ చేసుకోవడానికి అన్ని విధాలుగా హక్కు ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. నిజంగా నేను రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ డెఫినెట్ గా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఉంది. ఆయన మళ్ళీ దాన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ విత్ ఒకటి ఎమాల్యుమెంట్స్ ఇవే కాదండి, ఆయన టర్మ్ కూడా అడగడానికి, డిమాండ్ చేయడానికి నిమ్మగడ్డ రమేష్ గారికి అన్ని విధాలుగా హక్కు ఉంది. మేము అలాంటి కేసులు చాలా చేసున్నానండి నేను. సో డెఫినెట్ గా ఆయనకి ఇది ఎవరో ఇన్పుట్ ఇస్తారు, ఇచ్చి ఉంటారు ఆల్రెడీ. అది రైట్ టైంలో ఆయన యూజ్ చేసుకుంటారు. అది డెఫినెట్ గా వైసీపీ ప్రభుత్వంకి నేను కాషన్ గా చెప్తున్నాను. March 31తో అయిపోలేదు, మీ రాజ్యం మళ్ళీ వచ్చేస్తుందని అనుకోవద్దు, ఎవరు చెక్ చేయరు అని అనుకోవద్దు. తప్పకుండా మళ్ళీ ఆయనే కొన్నాళ్ళు ఎక్స్టెండ్ అవుతుంది. దయచేసి మీరు గమనించండి, జాగ్రత్తగా ఉండండి. పురుషోత్తం రెడ్డి గారు రెస్పాండ్ అవుతారా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ 4 నెలల పాటు ఏమో పదవిలో లేరు కాబట్టి ఆ పదవి మళ్ళీ ఆయన కోర్టుకు వెళ్ళి ఆ టెన్యూర్ని ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంది అని ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు యశస్వి గారు. నేను అనుకుంటుంది, నాకు ఆ లోతులకు వెళ్ళలేను కానీ, ఒకటి ఆయన ఉద్యోగం కాదు, ఉద్యోగం మామూలుగా సర్వీస్లో ఉన్నవాళ్ళు 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉద్యోగం ఉన్న వాళ్ళు అయితే అట్లాంటి అంశాలు ముందుకు వస్తాయి. కానీ ఆయన హానరీ పోస్టు కాబట్టి వారికి హక్కులే ఉండవు, ఆ బాధ్యతలు ఉన్నంత చేయడం తప్ప అట్లాంటి అవకాశాలు ఉంటాయి నేను అనుకోను. నేను అనుకుంటుంది March లోపలే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇస్తుందని అనుకుంటున్నాను. అటు ఇటు తేలిపోతుంది.
కాబట్టి అట్లాంటి ప్రస్తావన ప్రస్తుతం రాకపోవచ్చు, లేకపోతే 4 నెలలు మళ్ళీ ఇట్లాంటి చర్చలు జరగాలన్నా వద్దని. ఒక వాస్తవం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్ గారికి ఉన్న వ్యక్తిగత ప్రతిష్టకి సంబంధించి ఈ సమస్యలు వస్తున్నాయి. అనేది ఎన్నికల్లో వైసీపీ భయపడిపోతుందని అనుకోను, ఎందుకంటే మళ్ళీ కూడా జరిపేది రాష్ట్ర ప్రభుత్వ ఉండేది 4 ఏళ్ళు ఇంకా పవర్ లో ఉంది. కీలకమైన విషయం ఏంటంటే కేంద్ర ఎన్నికల జరిగినా కూడా ఏం జరగదు, ఎందుకంటే నంద్యాల ఏం జరిగింది మనం చూసాం. జనరల్ గా 4 ఏళ్ళు పవర్ లో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా ఉంటారు కానీ మిగతాప్పుడు ఉండలేరు. ఇంకోటి కేంద్ర బలగాలు రావాలంటారు. మీకు పశ్చిమ బెంగాల్ బెస్ట్ ఎగ్జాంపుల్. సిపిఎం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల బలగాలతో ఎన్నికలు జరిపే ప్రయత్నం చేసినప్పుడు ఏం చేశారు, మొత్తం కేంద్ర ఎన్నికల అధికారులందరినీ తీసుకొచ్చి రోడ్లలో ట్రాఫిక్ చూపించుకోమన్నారు. రాష్ట్ర పోలీసులు మళ్ళీ స్టేట్ అధికారుల ముందుకు వస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టరే కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళ ఏమీ జరగదు. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. అదే విధంగా ఎన్నికల కమిషన్ ఇండిపెండెంట్ గా రెండు జరిగితే తప్ప ఎన్నికలు ఫెయిర్ గా జరగదు. రెండో అంశం, ఈ రోజు చాలా మంది మాట్లాడు ఎన్నికల్లో పోటీ చేయని వాళ్ళకన్నా పోటీ చేసిన వాళ్ళకి ఎక్కువ హక్కు ఉంటుంది డిస్క్వాలిఫై కావడం కాకపోవడం. ఇప్పుడు నేను మా జిల్లాలో 80% ఎంపీటీసీలు యునానిమస్ అయిపోయినాయి. ఈ 80%లో ఒక 10% కూడా కంప్లైంట్స్ లేవు. అంటే ఎవరు కంప్లైంట్ చేయాలి? మనం కాదు కంప్లైంట్ చేయాల్సి. యునానిమస్ అయిందని బట్టి పోటీదారుడు కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం చెప్పాను, ఎందుకంటే తెలుగుదేశం బలమైన నియోజకవర్గం. అక్కడ ఒక కంప్లైంట్ లేదు అవుట్ ఆఫ్ 90% యునానిమస్ లో. ఎవరు డెసిషన్ తీసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు, జనసేన పోటీ చేయలేదు. ఇద్దరు వచ్చి కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ పరిగణలో తీసుకుంటుందా? పైపెచ్చి వాళ్ళకి డిక్లరేషన్ ఫార్మ్స్ కూడా ఇచ్చేసినారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీల వరకు గెలిచిన వారికి డిక్లరేషన్ ఫార్మ్స్ కూడా ఇచ్చేశారు. రెండోది ఎలక్షన్ కమిషనర్ కూడా ఈ 2 కారణాలు ఇచ్చే రాష్ట్రంలో మాల్ ప్రాక్టీస్ జరిగాయి. ఒకటి అధికార పార్టీ అధికారాన్ని ఉపయోగించుకొని తప్పులు చేసింది, అది ఒక కారణం. ఎలక్షన్ కమిషనర్ కూడా ఏ మాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. ఎందుకంటే రాష్ట్రంలో మీలాంటి ఛానల్స్ అన్ని రాజకీయ పార్టీలు పదే కంప్లైంట్ చేస్తున్నా హైకోర్టు ఆదేశించేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అని ఆదేశించేంత వరకు ఆయన రియాక్ట్ కావాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఆయన ఏం రివ్యూ చేస్తాడు? వీటిపైన ఒక నోటీసీ లేదు. ఒక జిల్లా కలెక్టర్, మా జిల్లాలో 2 ఎస్పీని కలెక్టర్ని ఇద్దరిని బదిలీ చేయమని ఆదేశించాడు. నాకున్న సమాచారం ప్రకారం ఇన్ని కంప్లైంట్స్ వచ్చినా జిల్లా కలెక్టర్కి కానీ ఎస్పీకి కానీ ఒక నోటీస్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినట్టు నాకు తెలియదు. అంటే నోటీస్ లేకపోతే రేపు ఏం రివ్యూ చేస్తాడు ఎలక్షన్ కమిషనర్? కాబట్టి నాకున్న సమాచారం ప్రకారం ఇప్పుడున్న ఇనానిమస్ అనేటివి రివ్యూ చేయడానికి కావాల్సిన గ్రౌండ్స్ లేవు. ఒక 10% తప్ప. ఇది మొదటి విషయం. రెండో విషయం, 20% 30% మాత్రమే ఎలక్షన్ ఉండగా ఇంకా ప్రభుత్వం భయపడిపోతుందని అనుకోని ఇది వ్యక్తిగత ప్రతిష్టలుగా పోతున్నారు. ఈ వ్యక్తిగత ప్రతిష్టలే ఈ సమస్యకు మూలవుతున్న. అంటే మీ దగ్గర చిత్తూరులోనో లేకపోతే కడపలోనో 80% 90% ఇనామస్ అయినాయి కానీ మిగతా చోట్ల లేవుగా పరిస్థితి. మిగతా చోట్ల 70% 80% ఎలక్షన్ జరగాల్సి ఉంది. అని నేను కాదని కానీ జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు ఎన్నిక కావాల్సిన ఏర్పాట్లు అయితే వాళ్ళు చేసుకున్నారు. జరిగిన ఎన్నికల్లో ఇనానిమస్ కానీ ఇప్పుడు మున్సిపాలిటీ ఇంకా రాలేదు సార్ రిజల్ట్స్. మనకు ఇనానిమస్ ఫైనల్ కాకముందే ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు తిరుపతి కూడా వాయిదా పడింది, కానీ 70% ఇనానిమస్ అయిపోయింది. కౌన్సిలర్స్ బహిరంగ అనౌన్స్ చేయలేదు, అది పెండింగ్ ఉంది. నేనేమిటంటే మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు గెలవడానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగినాయి. కాబట్టి ఇంకా ప్రభుత్వం దానికి భయపడుతుంది నేను అనుకోను. సమస్యలు వ్యక్తిగత ప్రతిష్ట, దీన్ని మార్చుకోకపోతే మాత్రం ఈ ప్రతిష్టం ఇలా కొనసాగుతుంది. అందువల్ల వ్యవస్థలు బలహీనపడిపోతాయనేది ఆందోళన. పురుషోత్తం రెడ్డి గారు, ఇప్పుడు ఒకసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, ఎన్నికల అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఎన్నికలు జరగడానికి ఒక 15 రోజులు 20 రోజులు సమయం ఉంటుంది. ఆ 15 రోజులు 20 రోజులు అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయన ప్రజలకు వెళ్ళి ఏం చేయదలుచుకున్నాడో ఏంటో చెప్పి ఓట్లాడడం పద్ధతి, సిస్టమ్. ఎన్నికల నోటిఫికేషన్ అయిన తర్వాత జరిగే ప్రొసీజర్. కానీ అభ్యర్థులు ఎవరో అనౌన్స్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు వాయిదా పడ్డాయి. కొన్ని నెలల నుంచి వాళ్ళు ఇంకా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ప్రలోభాలు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ సేమ్ క్యాండిడేట్స్తో జరపడం అంటే ఏ రకంగా అది ఫెయిర్ ఎలక్షన్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి? అంటే ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. అదే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో ఇవన్నీ ముడిపడి ఉంటాయి. సుప్రీంకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగింది కూడా వాయిదా వేశారు. కానీ ఎంతకాలం వాయిదా వేస్తారో తెలియని ఎలక్షన్కి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు 6 నెలలు, సంవత్సరం ఎన్నికైన ప్రభుత్వం ప్రతిదాన్ని అనుమతి తీసుకోవడం అంటే అది సాధ్యం కాదు. మంచిది కూడా, మంచి సాంప్రదాయం కూడా కాదు. కాబట్టి సుప్రీంకోర్టు వెంటనే తీర్పిస్తే వీటికి ఒక ముగింపు పలుకుతుంది. రెండో విషయం, మీరు అన్నది క్లారిటీ కరెక్ట్. ఎందుకంటే ఇనానిమస్ అయిపోయిన దాంతో సమస్య లేదు, ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్ జరుగుతుంది. కానీ ఇనానిమస్ కానేటివి సగం ప్రచారం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ఎన్నికలు జరగాలనా, లేకపోతే కనీసం ఇనానిమస్ కానేటివైనా ఫ్రెష్ గా మళ్ళీ నామినేషన్ వేయించుకోవాలనా అనే ఇట్లాంటి సమస్య మనకి ఎప్పుడు రాలా. కరోనా లాంటి సమస్య వచ్చి లాంగ్ పీరియడ్ రావడం, ఎలక్షన్ కమిషనర్, ముఖ్యమంత్రి ఇంత ఘర్షణ పడ్డం మన ఎప్పుడు చరిత్రలో భారతదేశంలో జరగలేదు. ఇది కొత్త పరిస్థితి. కాబట్టి ఎన్నికలు ఏదైతే జరగలేదో ఆ జరిగినంత వరకు మళ్ళీ నామినేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రీనామినేషన్ ఎవరు వేస్తారు?
అధికార పార్టీ వాళ్ళు వాళ్ళే వేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా మార్చుకుంటే మార్చుకోవచ్చు, మళ్ళీ వాళ్ళే ఆల్రెడీ ప్రచారంలో ఉంటారు కదా. అంటే ఇట్లాంటి కొత్త కండిషన్, దీనికి ఏదన్నా ఒక గౌరవప్రదమైన సొల్యూషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఇద్దరు పద్ధతిగా ఒక వ్యవస్థల మీద గౌరవం పెట్టుకొని పద్ధతిగా జరపాలన్నమాట. వ్యక్తిగత ప్రతిష్టలు పోయి రాజకీయ కారణాలతో విభేదించుకునే వాళ్ళతో మనం దీన్ని ఆశిస్తామా అనేది ప్రశ్న. రైట్ సార్. అజీజ్ గారు, చాలా చోట్ల ఇనానమస్ లైన్ దగ్గర ఇనానమస్ లైన్ బెదిరించేశారు, ప్రలోభాలు పెట్టారు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు చేస్తున్న ఆరోపణ. కానీ చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా లేవు. అప్పుడు ఇనానమస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఎన్నికైనట్టు ఇచ్చారు కాబట్టి వాళ్ళని మళ్ళీ పదవుల నుంచి తీసేయడమో మళ్ళీ ఎన్నికలు పెట్టడమో సాధ్యమయ్యే పని కాదు అని ఒక వర్షన్ వస్తుంది. సార్, ఇప్పుడు ఒకటి కొన్ని ఇనానిమస్ అయ్యాయి, కొన్ని దగ్గరలో ఆల్మోస్ట్ 70% దాకా ఎలక్షన్ జరగాల్సి ఉంది. అయితే వాస్తవానికి కొన్ని మన ప్యానెల్లో వారు చెప్పినట్టు యునానిమస్ ఏ కండిషన్లో అయ్యాయి, వాళ్ళని బెదిరించి, మా కేసుల్లో అయితే మా అభ్యర్థులు పిల్లలు విశాఖపట్నంలోనో విజయవాడలో వ్యాపారాలు చేస్తుంటే మీ పిల్లల వ్యాపారాలపైన ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేపిస్తాం అని బెదిరించారు. కొన్ని దగ్గరలో అయితే అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరించారు. అంటే అవి రాజకీయ పార్టీలుగా మీరు చేస్తున్న కంప్లైంట్స్, కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కంప్లైంట్ చేస్తే కదా అనేది పాయింట్. కొన్ని దగ్గరలో చేస్తున్నామండి, కొన్ని దగ్గర చేసాం, అయితే చాలా తక్కువ చేసాం. కొన్ని దగ్గర చేసాం, చాలా తక్కువ. ఎందుకంటే మామూలుగా కాదండి, మామూలు వేధింపులు కాదు. మా దగ్గర నుంచి కిడ్నాప్ చేసిన కేసులు 3 ఉన్నాయి. మా క్యాంప్ నుంచి కిడ్నాప్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళ బిడ్డలు బెదిరించడం, వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు తీసేసి, కొంతమంది గవర్నమెంట్లో అటెండర్ పోస్టులు అటువంటివి చేస్తూ ఉంటారు, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్, వాళ్ళని తీసేస్తామని బెదిరించడం. ఎలాగా ప్రలోభాలకి ఎవరు లొంగలే. ఈసారి ప్రలోభాలు కాదు, అన్ని బెదిరింపులే. ఎక్కడ చూస్తే ఇంకా వాళ్ళని భయపించడం, బెదిరించడం, కిడ్నాపులు చేయడం, కొట్టడం, ఇవే చేశారు తప్ప ప్రలోభాలకి ఎక్కడ ఎవరు అవ్వలేదు. మేము చెప్పేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం మీది, 151 సీట్లు మీకు కోటి ఆశలతో ఈరోజు ప్రజలు ఇచ్చారు. ఎందుకు ఇటువంటి నీచం పనులు చేయడం? మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పడమే మంత్రి పదవులన్నీ తీసేస్తా ఒక్క సీటు పోయినా అని చెప్పడం. ఇప్పుడు ఆ మంత్రులు వచ్చి మీరు చూస్తున్నారు ఎటువంటి బాడీ లాంగ్వేజ్లు ఉండే మంత్రులు ఉన్నారో. నేను వ్యక్తిగత క్రిటిసైజ్ చేయదలుచుకోవట్లే, మనం చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడ చేసే ఎక్కడ కానీ ఎథికల్ రూటే లేదు, ఒక ఎథిక్స్ అనేదే లేకుండా ఈరోజు గందరగోళం చేశారు. ఇందాక కామినేని శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నాకు ఇప్పుడే అనుమానం. ఎందుకంటే నిన్నగాక మొన్న కానీ మా ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీలో చేర్పించుకున్నారు. నిన్నగాక మొన్న 2 రోజుల ముందు మా ఎంపీటీసీ అభ్యర్థుల్ని. అంటే నాకు ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే వీళ్ళు ఆ యునానిమస్ని అట్నే కంటిన్యూ చేయాలి. అది బహుశా నిమ్మగడ్డ ప్రసాద్ గారు దాన్ని ఒప్పుకోరు. అందుకోసమే మన కనకరాజు గారు వచ్చేదాకా ఆపుకోవాలనే వాళ్ళు ఆలోచన. ఇది కరెక్టేమో అనిపిస్తూ ఉంది. అలాగైతే ఇది ప్రజాస్వామ్యాన్ని అప్రష్టపాలు చేసినట్టు. ఇటువంటి ఇష్యూస్, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ ఇష్యూ అండి. ఈ పాండమిక్ అనేది మీరు చరిత్రలో మొన్నో ఒక 10 సంవత్సరాల ముందో 40 సంవత్సరాల ముందో ఇటువంటి ఎగ్జాంపుల్ తీసుకునే పరిస్థితి కాదు. ఇది ఒక శతాబ్దంలో వచ్చిన ఇటువంటి పాండమిక్ ఇది. సో కాబట్టి ఇది ఎక్స్ట్రాడినరీగానే దీన్ని తీసుకోవాలి. జనరల్ కండిషన్స్లో అక్కడ జరిగాయా ఇక్కడ జరిగాయా అనేది కాకుండా ఈ యొక్క ఎలక్షన్స్ పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కానీ మేము కోరేదంటే లా అండ్ ఆర్డర్ చాలా కీలక పరిస్థితి అండి. ఈ రోజు రక్షించిన వాళ్లే భక్షిస్తా ఉంటే ఏ ప్రజలు ముందుకు వస్తారండి? ఎవరైనా వ్యాపారస్తులు ఈ రోజు చెప్తున్నా, నేను వాస్తవం చెప్తున్నా, ఈ రోజు వ్యాపారస్తులు మాకు కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే భయపడుతున్నారండి. ఎక్కడైనా మా గురించి ఒక యాడ్ పోస్టర్ ఏమైనా వేస్తే ఆ పోస్టర్లో కానీ వాళ్ళ ఫోటో లేకుండా మీ అభిమాని అని వేసుకుంటా ఉన్నారు, ఇది పేరు పెట్టుకోకుండా. ఇది ఏం దౌర్భాగ్యం అండి? ఇది మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామండి? ఇటువంటి నాయకుల్ని ఈ భూమి చాలా మందిని చూసేసింది. ఈయన కన్నా గొప్ప వాళ్ళు. మంచిది కాదు. అంటే హానరరీ పోస్టులకి
ఎక్స్టెన్షన్ ఎలా అడుగుతారు, ఆ పదవి కాలం ఆపేశారు కాబట్టి పర్టికులర్ టైంలో అనేది నేను point అదే ఏంటో. ఇప్పుడు నాకు కూడా స్పర్ ఆఫ్ ద మూమెంట్ వచ్చిన థాట్ అది ఇన్పుట్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు వెంటనే బ్రౌజ్ చేస్తే తెలిసిందండి, ఇంతకు ముందు కూడా జరిగినాయి అండి. ఇది రామ్ ఆథర్ పాండే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో ఒకటి జరిగింది. ఇది డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్ అని ఉంటుంది. అది అంటే అబౌట్ ద లా నుంచి బయటకు వచ్చి కొన్ని పరిస్థితులు బట్టి తీసుకోవడం ఉంటుంది, డాక్ట్రిన్ ఆఫ్ అల్ట్రా వైర్స్. సో ఇలాంటి ఇంకోటి కూడా ఉందండి, చతుర్వేది వర్సెస్ రాజస్థాన్, స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఒకటి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా రామ్ మాథుర్ పాండే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఇలా ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఎందుకంటే ఇది ఏది జరగకూడదు. ఇప్పుడు ఆర్టికల్ 273ని ఏని బిని అన్ని కొట్టేసి మరి కొత్తగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. అలాగూ ప్రతి దానికి ఇప్పుడు 10 వీళ్ళు కొన్ని దారులు మూస్తే ఇంకో దారి వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకంటే ప్రత్యేకించి తప్పకుండా ఉందండి ఇది. నౌ ఐ గాట్ ఎ థాట్, డెఫినెట్ గా ఇది వస్తుందనే అనుకున్నాము లైటర్ నోట్ లో, బట్ దిస్ విల్ బి అ సీరియస్ నోట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. తప్పకుండా ఉందండి, ఆనరీ పోస్ట్ అని కాదు, వీళ్ళకి కూడా పోయింది. ఎందుకంటే ఆయన యాక్టివిటీస్ ని ఫ్రీజ్ చేశారు, టర్మినేట్ చేసేసారు. దాన్ని ఒక ఆర్డినెన్స్ తెచ్చి అదేంటి ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ ఇదని సో అండ్ సో అని పెడుతూ దాన్ని కర్టెల్ చేస్తూ కొత్తగా పెట్టారు. ఇప్పుడు అది టర్మ్ అయిపోయి ఆయన ఈ కోర్టుల చుట్టూ తిరగడంలోనే ఆయనకు ఒక 5 నెలలు పట్టింది. హీ కుడ్ నాట్ డూ హిస్ యాక్టివిటీస్. ఇప్పుడు ఆయనకి డ్యూటీ మీద భక్తి శ్రద్ధ ఉంది కాబట్టి తప్పకుండా ఆయన రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా వేసుకోవడానికి ఉంది, అన్ని విధాలుగా హక్కు ఉంది. ఒక ఎమాల్యుమెంట్స్ ఇవే కాదు, ఈవెన్ హీ కెన్ డిమాండ్ ఫర్ హిస్ టర్మ్, దట్ ఈస్ దేర్. దాంతో పాటు అండి ఇప్పుడు అంటున్నారు కదా, ఇది బెదిరింపులు ఇవన్నీ అయ్యాయి కాబట్టి కొన్నిటికే వెళ్ళి అన్నిటికీ రాలేదు, కంప్లైంట్స్ జరగలేదని. ఎందుకు కొంతమంది చెప్పుకోలేకపోయారు, కొంతమంది చెప్పారు. చెప్పుకోలేకపోయారంటే నేను ఎందుకు అంటున్నంటే కొన్ని అయితే జరగడం వాస్తవమే కదా, తర్వాత జరిగిన ఇప్పుడు కొంత ధైర్యం వచ్చింది. అంటే నిమ్మగడ్డ రమేష్ గారిని మళ్ళీ రీఇన్స్టేట్ చేయడం, మళ్ళీ కొన్ని పరిస్థితులు మారడం వల్ల ఇప్పుడు అందరి దగ్గర సెట్ ఆఫ్ కంప్లైంట్స్, బిగ్ కంప్లైంట్ బాక్స్ ఈస్ దేర్ అవైటింగ్ ఫర్ ప్రభుత్వం. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈ రోజు అందరు కూడా మళ్ళీ చాలా కేసులు పడతాయి. ఒకసారి వాళ్ళకి ఎలక్ట్ అయినట్టుగా పత్రం ఇచ్చిన తర్వాత మరి రీనోటిఫికేషన్ వస్తే మొత్తం మళ్ళీ వాటి రీనోటిఫికేషన్ ఇవ్వడం కూడా మళ్ళీ అది లీగల్ ఇష్యూ అవుతుంది కదా. డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు ప్రతిదీ ఏపీ అంతా లీగల్ లోనే తిరుగుతుంది ఇప్పుడు. ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ అంత మొత్తం మళ్ళీ బ్యాక్ వన్ నుంచి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రీనోటిఫికేషన్, రీనామినేషన్స్ అన్ని కొత్త ప్రక్రియలో జరిగితే ఫ్రెష్ మీ లీగల్ నాలెడ్జ్ ప్రకారం మళ్ళీ ఫ్రెష్ గా ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఏమంటే కోర్టులో ఉండేటప్పుడు సబ్జుడైజ్ మనం అనడానికి లేదు కాబట్టి మాట్లాడడానికి లేవు కొన్ని, కానీ తప్పకుండా అండి ఇది జరిగితే అంటే లీగల్ ఇవన్నీ కాదండి. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇప్పుడు రీనోటిఫికేషన్ మళ్ళీ అయ్యి నామినేషన్స్ అన్ని మళ్ళీ day 1 నుంచి అన్ని ఫ్రెష్గా స్టార్ట్ అయితే అంత ఒక న్యాయం జరిగింది. ఒక డెమోక్రటిక్ కంట్రీలో నిజంగా డెమోక్రసీ ప్రివేల్ అయ్యింది అన్న నమ్మకం ప్రజలకి అప్పుడే వస్తుందండి. ఎందుకంటే భయపెట్టి ప్రలోభాలు పెట్టి ఏదేదో చేసి కొన్ని యునానిమస్లు కొన్ని, ఎందుకంటే లివింగ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. విజయనగరంలో కాళ్ళ నారాయణరావు గారు 42 కత్తిపోట్లు ఎందుకు అక్కడ కొన్ని జరిగాయి, అక్కడ వాళ్ళు గెలుస్తారని ఒక భయంతో జరిగాయి. ఇంకా చిన్నదండి, విజయనగరంలో ఒక వార్డ్ 35 వార్డ్ అండి, అక్కడ అనవసరంగా పిల్లలు ఏదో శానిటేషన్ చేయాలని చెప్పి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకు చెప్తున్నాను, శానిటేషన్ చేయాలని చెప్పి వాళ్ళంతా వీధంతా, అది కొంచెం గెలిచేదండి జనసేనకి మీకు చెప్తున్నా, ఆ దీనిలో కూడా వీళ్ళు ఇంత చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఏదో వాళ్ళతో చిన్న కొట్లాట పెట్టుకొని కేసులు బుక్ చేశారు. మా జనసేన అంటే వీళ్ళు చేయాల్సిన పని, జనసేన ఏమో మేమేమో వాలంటరీగా వెళ్ళి పిల్లలు చేస్తుంటే ఎక్కడ వీళ్ళు మంచి పని చేస్తే గెలుస్తారని భయంతో వాళ్ళ మీద కేసులు. అంటే మళ్ళీ దానికి అధికారులు, దానికి ఒక కోఆపరేషన్ అంటే రెండు మ్యూచువల్గా వేసేసి అటు ఒక కేసు ఇటు అంటే కౌంటర్ కేసులు జరిగి ఇప్పుడు కాంప్రమైజ్ కానీ తీసుకొస్తున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే భయాలు, వాళ్ళకి భయం వచ్చేసింది. ఎక్కడ 1-2 జెండాలు వేరేవి వచ్చాయనుకో మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారిని చూసి, కార్యకర్తను చూసి, అందరినీ చూసి భయపడే ఈ ప్రభుత్వం ఎటువైపు వెళ్తుంది? అది నా క్వశ్చన్. రైట్. నరసింహారావు గారు చెప్పండి.
మళ్ళీ మొదటి నుంచి జరగాలని డిమాండ్ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి, కానీ దానికి సంబంధించి లీగల్ హర్డిల్స్ చాలా ఉంటాయి. ఇప్పటికే చాలా మందికి గెలిచినట్టుగా పత్రాలు ఇచ్చేశారు, కాబట్టి మళ్ళీ ఆ ఎలక్షన్స్ వరకు మాత్రం జరిగే పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. దాదాపు 60-70% ఇప్పటికే ఎనార్మస్లో అయిపోయిన నేపథ్యంలో జరగాల్సిన 30-40% ఎలక్షన్ మాత్రమే మళ్ళీ జరిగే పరిస్థితి ఉంటుందని ఒక పాయింట్ వస్తుంది. ఓకే నరసింహరావు గారు, గతంలో జరిగినటువంటి ఏకగ్రీవాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఒత్తిడితో బెదిరింపులతో జరిగినాయి. అక్కడెక్కడ కూడా ప్రజాస్వామ్యంగా జరిగిన ఏదైనా 1-2 ఉండొచ్చు, కానీ మెజార్టీ 90% వాళ్ళ యొక్క బెదిరింపులతో ఎనామతి చేశారు. మిగిలిన పార్టీ వాళ్ళు నామినేషన్ ఇవ్వలేదు, వేసిన కాడ కూడా అడుగుతున్నా చేయించే వరకు కూడా నిద్రపోలేదు. రకరకాల ప్రలోభాలు పెట్టారు. ఉద్యోగాలు తీసేస్తామన్నారు, బ్యాంకులో కట్టుకుని ఒత్తిడి వేస్తామన్నారు, లేదా ఉన్నటువంటి చిన్న చిన్న పాత కేసులు ఉంటే అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కేసులు మీ మీద రౌడీ షీట్ పెడతాం, మీరు ఎన్నికలు ఒక భయప్రాంతం చేశారండి వీళ్ళు చేసినారు. ఒకటి రెండోది వాళ్ళని కూడా రాష్ట్రంలో ఎలా ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఎన్నికలకి సంసిద్ధం అవ్వట్లేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన కమిషనర్ గా ఉండగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం, ఏదైనా అవకాశం వస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రిపోర్ట్ రాసి అవసరం పార్లమెంట్ కూడా దింపుతారనేటటువంటి భయం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. ఏదో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎవరేం చేయలేరంటున్నారు. అలా కుదరదు. ఎన్నికలు జరిగేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాలు తీసుకుంటే దానికి ఎవరైనా తొలగించిందే, ముఖ్యమంత్రులైనా మంత్రులైనా మౌలైనా ఎవరైనా ఎన్నికల కమిషన్ అడుగులోకి వచ్చేస్తారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ విధి విధానాలు జరుగుతాయి. ఒకటి ఇవాళ ఈ రాష్ట్రం వచ్చేటప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే, ఇవాళ కరోనా నియంత్రణలో ఈ ప్రభుత్వం కొంత వైఫల్యం చెందిన మాట వాస్తవం. అదేదో చెప్పుకుంటూ వస్తారు, కానీ 100% కూడా 100% సక్సెస్ కాల. కరోనా మూలంగా ఇవాళ ఎన్నో ప్రాణాలు పోయినాయి ఈ మన రాష్ట్రంలో. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నో సమలక్ష దాడులు జరుగుతుంది, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇవాళ నియంత్రణ లేదు. దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, దేవాదాయ శాఖ మంత్రి గారు మాట్లాడరు. ఏదో ఎవరిష్టం వచ్చినట్టు మంత్రులు మాట్లాడుతారు వాడి దేవుళ్ళ గురించి. ప్రజలు క్షమించని వాడిని చెప్తున్నా, ఎన్నికల్లో మీరు గెలవచ్చు, ఈ 4 ఏళ్ళు లేదా 3 సంవత్సరాల అధికారులు ఉండొచ్చు, తర్వాత మేము ఉపేక్షించే పరిస్థితి వాడి కనపట్ల. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, శిరోమండలాలు జరుగుతున్నాయి. రక్షణ ఉందా? సాక్షాత్ హైకోర్టు అడిగింది, రూల్ ఆఫ్ లా ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని అడిగారు న్యాయమూర్తులు. అందుకని మనకి సిక్కే ఉంది. రాష్ట్ర డీజీపీ గారు హైకోర్టుకి ఎన్నిసార్లు వెళ్ళారు, అలాగే చీఫ్ సెక్రటరీ గారు ఎన్నిసార్లు వెళ్ళారు. వీళ్ళ హైకోర్టు మెట్లెక్కే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు తీసుకునే విధానాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడం, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం. నిన్న మనం చూసారు పేపర్లో, గుంటూరు లేదా బండి అటు వచ్చిందని ఆపితే స్తంభాన్ని కడుతుంటే బంధువు వచ్చాడు, ఎవరో తిరుగుతారు తీసుకెళ్తాడు, వెనకాల పడి బస్ స్టాండ్ దగ్గర ఆయన పట్టుకుని తిరుపతిరావు వెళ్ళి లారీకి చక్రాలు తలకెట్టి ఆయన మెట్రో మీద మటర్ చేశారు. ఎక్కడ మనం బీహార్లో ఉన్నామా? బీహార్ రాష్ట్రంలో ఒకప్పుడు మా చిన్నప్పుడు అమ్మో బీహార్ అని అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్న దురదృష్టం. దీని విషయంలో ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తి లేదు. ఎన్నికలు సజావుగా జరగాలి. జరిగే విషయంలో అసలు రాజకీయ పార్టీ కూడా ఈ విషయంలో ఏకోన్ముఖంగా ఉండి ఇవాళ ఈ అధికార పార్టీ ఏదైతే ఆగడం చేస్తున్నదో దాన్ని కంట్రోల్ చేసే విషయంలో మిగిలినటువంటి పక్షాలన్నీ కూడా ఒకే మాటగా ఉండాలని కూడా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఎవరు సిద్ధవుతారని. కానీ అన్యాయం జరిగినప్పుడు అందరూ ఒకే మాట మాట్లాడిపోతే అక్కడ ప్రజాస్వామ్యం నిలబడ సాగించలేదు. వైసీపీ ఎంపీలు ఉన్నారు, కేంద్రంలో ఏ బిల్లు పెట్టిన సంతకాలు పెట్టేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారావు గారు, రైతులకు వ్యతిరేకంగా 3 బిల్లులు యశస్వి గారు, అలాగే అబ్దుల్ అజీజ్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి కొంత కదలిక కనిపిస్తుంది. కోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కేసులు కనుక క్లియర్ అవుతే ఖచ్చితంగా ఎన్నికలు జరిపే వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తుంది, ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు జరపడానికి మొదట్లో చూపించినంత ఉత్సాహం చూపించట్లేదు అనే అనుమానాలు ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేయించే ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా ప్రొలాగ్ చేయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవిలో ఉన్నంత వరకు కూడా ఎన్నికలు జరపకూడదు అని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి జరగాలా, లేకపోతే ఎన్నికల ప్రక్రియ ఇప్పటివరకు జరిగిన ప్రక్రియ కంటిన్యూ అవ్వాలా అనే దానికి సంబంధించి కూడా కోర్టు తీర్పులు రావాల్సింది. ఆ తర్వాత దానికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వాటి మార్నింగ్ ఇష్యూ. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.